హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వష్ మూవీ లెవెల్ 2 సూపర్ మూవీ. సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా, మామూలుగా లేదు అసలు. సిటీకి వచ్చిన తర్వాత నేను చూసిన ఫస్ట్ హిందీ సినిమా అనుకుంటా నాకు తెలిసి. యాక్చువల్లీ ఇది ఒక గుజరాతీ ఫిల్మ్, హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారు. యాక్చువల్లీ హిందీలో శైతాన్ అని చెప్పి మాధవన్ గారితో తీశారు ఇదే సినిమాని. సో ఇప్పుడు దాని లెవెల్ 2 అనమాట, దాని సెకండ్ పార్ట్. సో శైతాన్ ఆల్రెడీ చూడటం వల్ల దాని మీద ఉన్న హెవీ ఎక్స్పెక్టేషన్స్తో ఆ సినిమా ఇచ్చిన హైతో సెకండ్ పార్ట్ కూడా ఇస్తుందేమో అని చెప్పని వెళ్ళాను. ట్రస్ట్ మీ, నేను ఒకంతకు వెళ్తే 10 ఇంతలు సాటిస్ఫై చేసింది నన్ను. అసలే మామూలుగా డార్క్ లవర్నేమో నేను, ఈ డార్క్ ఫిలిమ్స్ ఈ కైండ్ ఆఫ్ చూస్తానేమో. సో అవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఏమో తెలియదు, కానీ నిజంగా డార్క్ లవర్స్ అందరికీ సినిమా ఒక రేంజ్ హిట్ ఇస్తుంది, ఒక రేంజ్ ఫీలింగ్ తీసుకొస్తుంది. ఎందుకంత గట్టిగా చెప్తున్నానంటే ఆ మూవీ స్టార్ట్ అవడమే నిన్ను తీసుకెళ్ళిపోతాడు డైరెక్ట్గా కథలోకి. ఇంకా వేరే సుత్తి సొల్లు ఏది ఉండదు. ఓపెన్ చేస్తే ప్రతి ఇంట్లో నుంచి స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలు ఇంటి నుంచి బయలుదేరి వాళ్ళ నాన్నల ద్వారా వాళ్ళ అమ్మల ద్వారా స్కూల్ వరకు చేరుకుని స్కూల్ లోపలికి వెళ్ళి మధ్యాహ్నం తినే మిడ్ డే మీల్స్ తింటూ ఉంటారు. అంతే, అయిపోయింది, అక్కడితో పెంట స్టార్ట్ అయిపోద్ది. మధ్యాహ్నం భోజనం తిని అప్పటి వరకు అల్లరి చేసే పిల్లలు కాసేపు సడన్గా సైలెంట్ అయిపోతారు. ఏం జరుగుతుందో ఎవరికేం అర్థం కాదు. అప్పటి వరకు గొడవ చేస్తున్న వాళ్ళందరూ సడన్గా సైలెంట్ అయిపోయి ఊపిరి తీసుకోవడం మొదలు పెడతారు ఫాస్ట్గా. ఎవరికేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే అక్కడ నుంచి అంతమంది ఉన్న ఆడపిల్లలు, అంతమంది క్యాంటీన్లో ఉంటుంది కదా స్కూల్లో, అంత పెద్ద క్యాంటీన్లో ఉన్న ఆడపిల్లలు వాళ్ళలో ఒక 10 మంది లేచి స్కూల్ టెర్రస్ పైకి ఎక్కి 10 మంది ఒకరినొకరు చూసుకుని వాళ్ళలో ఒకరు కిందకి దూకేస్తారు. అది చూసిన సెక్యూరిటీ గార్డు అండ్ ఒక టీచరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పాపకి ఏమైందని చూస్తే ఆ పాప చనిపోయి ఉంటుంది. తలలు అలా పైకెత్తి చూస్తే ఇంకా 9 మంది పిల్లలు దూకడానికి రెడీగా ఉంటారు. వాళ్ళు ఆపడానికి ప్రయత్నించి పైకి వెళ్ళే లోపు వాళ్ళు పైకి వెళ్ళి ఎంత బతిమలాడినా వాళ్ళు కిందకి దిగరు. మేము చావటం మాకు ఇష్టం లేదు, మమ్మల్ని కాపాడండి అంటారు. కాపాడడానికి వస్తుంటే కిందకి దూకేస్తాం అంటారు. అటు చేసి ఇటు చేసి కాసేపు అటు ఇటు చేసిన తర్వాత ఆల్రెడీ ఇంకా పట్టుకుందాం ఆల్మోస్ట్ అనే టైంకి దూకేస్తారు. అందరూ చచ్చిపోతారు. ఏం జరుగుతుందో తెలియని పొజిషన్లో మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి అసలు ఏమవుతుంది ఎలా జరిగిందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత క్యాంటీన్లో ఇంకా కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా సేమ్ పొజిషన్లో ఉంటారు. నెక్స్ట్ 10 మంది చావడానికి రెడీగా ఉంటారు. అసలు వీళ్ళంతా ఎవరో, ఏం చేయటం వల్ల అప్పటి వరకు సరదాగా ఉన్న పిల్లలు ఇలా అయిపోయారు, అసలు వశీకరణ అనే కాన్సెప్ట్ వీళ్ళ దాకా ఎలా వచ్చింది, ఇదంతా ఎందుకు జరుగుతుంది అనే దానికి ఆన్సరే మిగిలిన సినిమా అంతా. వేరే లెవెల్ అండి, స్క్రీన్ ప్లేతో వేరే లెవెల్లో ఆడుకున్నాడు. కూర్చున్న ఆడియన్కి వేరే లెవెల్, ఫుల్ మీల్స్ అసలు అంత గట్టిగా ఇచ్చాడు ఇంపాక్ట్, చాలా గట్టిగా ఇంపాక్ట్ ఇచ్చాడు. సున్నితమైన మనసు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సినిమాకి చాలా దూరంగా ఉండండి, ఎందుకంటే చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. పిల్లలు బిహేవ్ చేస్తారు. మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసుంటే ఎగ్జాక్ట్గా ట్రైలర్లో ఏదైతే ఉందో దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది సినిమాలో. అసలు అర్థమే కాదు, పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ బిహేవియర్కి అడ్డొస్తే లేదా వాళ్ళకి అడ్డొస్తే వాళ్ళ సొంత అమ్మనాన్నని చంపేస్తారు, తీసుకుని వాళ్ళే కోసేసుకుంటారు. బస్సులోంచి వెళ్ళి బస్ డ్రైవర్ని తన్నేసి బస్సు పడిపోయేలా చేస్తారు, దారిలో ఒకరిని తల పగలగొట్టి చంపేస్తారు. వీళ్ళకి అడ్డొస్తున్నా చంపేస్తున్నారు, అడ్డొస్తారేమన్నా ఆలోచన వచ్చినా చంపేస్తున్నారు, దారిలో కనపడితే చంపేస్తారు, ఇంకెక్కడ ఉంటే చంపేస్తారో వాళ్ళే చచ్చిపోతుంటారు. అసలు అర్థమే కాదు. కళ్ళ ముందు మన స్క్రీన్ మీద ఎంత విధ్వంసం ఒకదాని తర్వాత ఇలా జరుగుతూ ఉంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందిరా బాబు అన్న మూమెంట్ వచ్చినప్పుడు వస్తుంది ఒక 10 రూపాయల నోటు. అంతే, ఇక్కడ వరకు చెప్పగలను. మిగిలినంతా మూవీకి వెళ్ళి చూడండి. డైరెక్టర్ మాత్రం ఎరగదీసేసాడు, అసలు మామూలుగా లేదు. వచ్చిన ఆడియన్కి 150 రూపాయలు పెట్టుకుని వచ్చిన ఆడియన్కి మంచి ఇంపాక్ట్ ఇచ్చాడు. అసలు ఏమవుతుందో ఎట్లయితుందో అనుకుంటాం. దాన్ని పార్ట్ 1కి లింక్ చేసిన విధానం బాగుంది అండ్ ఆ రీజనింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కమింగ్ టు యాక్టర్స్, విలన్గా ఎవరైతే చేశారో అతని మేబీ ఇది గుజరాతీ సినిమా కదా, ఒరిజినల్ సినిమా కదా, అక్కడ యాక్టర్స్ ఎలా యాక్ట్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి అతను యాక్ట్ చేస్తున్నా విలన్ ఏమో అన్న ఫీల్ మనకు రాలేదు. కానీ అసలు విలన్ అంతా ఎవరంటే పిల్లలే. వీళ్ళు ఏ టైంకి ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా బిహేవ్ చేస్తారు అన్న టెన్షనే ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ వ్యాన్లోంచి వెళ్తుంటే కిటికీలోంచి దూకే అంటే ఒక అమ్మాయి కిటికీలోంచి దూకేద్ది. మీ నాన్న చంపే అంటే గన్న తీసుకుని వాళ్ళ నాన్న చంపేద్ది, మీ అమ్మని చంపేమంటే మీ అమ్మని చంపేద్ది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. పిల్లలు ఏ టైంకి ఎలా రియాక్ట్ అవుతారని గజ వణుకుతూ ఉంటుంది తెలుసా థియేటర్లో. మంచి ఎక్స్పీరియన్స్ అసలు. సో మీకు కూడా టైం ఉంటే ఒకవేళ ఇలాంటి డార్క్ స్టోరీస్, ఇలాంటి డార్క్ మూవీస్ చూడాలి అనుకుంటే కనుక దయచేసి గివ్ ఇట్ ఎ షాట్. కంపల్సరీ చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు సాటిస్ఫై వస్తారు. మంచి ఇంపాక్ట్ ఇస్తుంది మీకు సినిమా. టెక్నికల్ డిపార్ట్మెంట్స్లోకి వస్తే అపార్ట్ ఫ్రమ్ సినిమాటోగ్రఫీ ఇవన్నీ పక్కన పెడితే మ్యూజిక్, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ఇచ్చాడు చూడండి. టెన్షన్తో లేపుతాడట్టే. నేను వెళ్ళింది పీవీఆర్ నెక్సస్ మాల్లో. ఆ ఓపెనింగ్ సీన్ వస్తుంటేనే డ్రోన్ షాట్ ఒకటి అలా బ్యాక్ వస్తుంది, సింగిల్ షాట్, అది వస్తుంటేనే సీట్లు అదిరిపోతున్నాయి. ఆ రేంజ్ బేస్తో అలా పెడతా ఉంటే టెన్షన్ మెంటల్ ఎక్కిపోతుంది. బాబా ఏమవుతుంది, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎవడు చచ్చిపోతాడో లేకపోతే ఎవడు చంపేస్తున్నాడు అనేది కూడా తెలియదు. ఆ రేంజ్లో ఆడుకుంటాడు అనమాట. మ్యూజిక్తోనే సగం టెన్షన్తో చంపేశాడు మ్యూజిక్ డైరెక్టర్. ఆ రేంజ్లో ఉంది సినిమా. మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వెర్రీ వర్త్ అంటారు కదా, అలా వేరే లెవెల్ వర్త్ అనమాట. నాకు తెలిసి తెలుగులో ఎవరు చేస్తారో నాకు తెలియదు, కానీ తెలుగు రీమేక్స్ తీసుకుంటారో లేదు తెలియదు, కానీ పర్ఫెక్ట్ యాక్టర్ కానీ పడితే సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది.
ప్రస్తుతానికి సినిమా హిందీలోనే ఉంది. నాకు తెలిసి మంచి అవుట్పుట్ వస్తుంది కాబట్టి రేపటి నుంచి ఎల్లుండి నుంచి మీమ్స్ సో మంచి టాక్ బయటకు వస్తుంది కాబట్టి నాకు తెలిసి తెలుగులో త్వరలోనే డబ్ అవ్వచ్చేమో, నాకు తెలీదు. బట్ ఒరిజినల్గా ఆర్గానిక్గా ఆ ఫీల్ని చూడాలనుకుంటే కనుక వెంటనే ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళండి. వెరీ 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 వర్త్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మూవీస్లో ఏ మూవీ అంటే మీకు ఇష్టమో కామెంట్ చేయండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నవ్డు టాక్స్. థ్యాంక్ యూ.